ప్రతిరోజు చేసే పనైనా కూడా బోరుగా అనిపించి బద్ధకంగా అనిపిస్తుంది. బద్ధకంగా అనిపించినా స్టిచ్చింగ్ చేయాలి. అలాగే ఇంటి పని అనేది చేసుకుంది తప్పదు. అయినా సరే నేను దాన్ని ఎలాగ మలుచుకొని నేను టైం అనేది మెయింటైన్ చేస్తాను. బద్ధకంగా అనిపించిన రోజు నా డే ఎలా ఉంటుందన్నది చిన్న వీడియో అయితే మీకోసం. ఈ వీడియోలో మీకు కొన్ని టిప్స్ అయితే మీకు తెలుస్తాయి. ఆరోగ్యం పట్ల మనం స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలన్నది వీడియో అయితే చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్. బద్ధకంగా అనిపించినా కూడా చెయ్యడం మానని పనులైతే మీకు ఈరోజు షేర్ చేస్తాను. ఇదిగోండి, నేను ఎర్లీ మార్నింగే గుమ్మం ముందు క్లీన్ చేసుకొని ముందు ఈ మిషన్స్ అయితే తుడుచుకొని నేను ఆయిల్ వేసేసుకుంటాను ఓవర్లాక్కి. ఇక్కడ గుమ్మం ముందు కడిగేసి చిన్న ముగ్గుతో స్టార్ట్ అయింది నా బద్ధకం. అదే మంచిగా యాక్టివ్గా అనిపిస్తే చక్కగా మంచి ముగ్గు పెట్టేసుకుంటాను. అయినా చేయడం మాత్రం మానదనమాట. ఈ రొటీన్ వర్క్ అనేది పెద్దది వేసేది ఇంట్రెస్ట్గా వేసేదానికన్నా అసలు మానేయకుండా చిన్నదైనా ముగ్గు కంప్లీట్ చేసుకొని ఇక్కడంతా క్లీన్ చేసేసుకొని ఆ డే అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇదిగోండి, ఇక ఇల్లు క్లీన్ చేసేసాను. ఇల్లు క్లీన్ చేసిన తర్వాత ఫస్ట్ ఏవేవి స్టిచ్ చేయాలో తీసి నేను పక్కన పెట్టేసుకున్నాను. ఓన్లీ స్టిచ్ చేయాల్సినవి, అంటే నైట్ కటింగ్ లేదు, కటింగు స్టిచ్చింగ్ రెండు ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి. ఇక హౌస్ అంతా క్లీన్ చేసేసి మాప్ పెట్టేసి రెడీ అయిపోయింది. మార్నింగ్ అయితే ఇది 6 to 7 వరకు చేసుకున్నటువంటి వర్క్ అనమాట. అంటే హౌస్ క్లీనింగ్ కానీ ముగ్గు పెట్టేసుకోవడం అట్లా కూడా. ఇక చెప్పాను కదా బద్ధకంతో స్టార్ట్ అయిందని, గిన్నెలు నైట్ వాష్ చేసుకోకుండా మార్నింగే వాష్ చేశాను. అదే చెప్పాను కదా 6 to 7 ఈ వర్క్ అంతా కూడా. ఇక స్టవ్ ఏరియా అంతా క్లీన్ చేసేసుకొని ఇక్కడ వాష్ ఏరియాలో నేను మార్నింగే గిన్నెలు వాష్ చేసుకున్నాను. మ్యాక్సిమం అయితే నేను స్పీడ్గా వర్క్ చేసుకునేటప్పుడు యాక్టివ్గా ఉండేటప్పుడు ముందు రోజు నైట్ చేసుకునే పనులు. ఈరోజు సండే ఎందుకో డైలీ రొటీన్ బోర్గా అనిపించి మార్నింగ్ తోటే స్టార్ట్ అవుదామని మార్నింగే గిన్నెలు వాష్ చేసుకున్నాను అనమాట. అంటే నైట్ చేసే పనులన్నీ ఉదయం పెండింగ్ పెట్టేశాను. అయినా పెట్టేసినా కూడా 6 to 7 ఒక టైం పెట్టుకొని చేసుకుంటే అంతే టైం మనం చేసుకోవచ్చు అనిపించింది. సరే, ఇక వంట విషయానికి వస్తే చెప్పాను కదా బద్ధకంతో స్టార్ట్ అయిన డే అంటే టిఫిన్ కూడా ఈరోజు స్కిప్ చేయాల్సిందే. అంటే స్కిప్ కాదు, రీప్లేస్ అనమాట. ఇది సమ్మర్లో ఎక్కువ % బాదం మిల్క్ కానీ అలాంటివి చేయడానికి ఇది బాదం పౌడర్ అనమాట. ఇది కుంకుమ పువ్వు అండి. మొన్న శివరాత్రికి మేము టెంపుల్కి వెళ్తే అక్కడ ప్రసాదంగా ఇచ్చారు. సరే, ఇక పాలు తాగేటప్పుడు ఎప్పుడైనా బాబుకి ఇచ్చేటప్పుడైనా ఈ బాదం పౌడర్తో పాటు చక్కగా ఒక 2-3 కుంకుమ పువ్వు ఇవ్వచ్చు అనేసి ఇవన్నీ ఖాళీ అయిపోయినాయి. ఇవి పొడులు తయారు చేయాలన్నమాట. ఇక టిఫిన్ అయితే చేయడం లేదండి ఈరోజు. ఓవర్ నైట్ ఓట్స్ అనేది ప్లాన్ చేసుకున్నాను. నాకు ఇట్లా ఏ రోజన్నా ప్రతిరోజు చేసేది రొటీన్ అని విసుగ్గా అనిపించిన రోజు ఇక నైట్ అయితే ఓట్స్ ఓన్లీ నానబెట్టేసాను. డ్రై ఫ్రూట్స్ నానబెట్టేసాను అనమాట. ఓట్స్లోకి ఇక డ్రై ఫ్రూట్స్, ఇక్కడ దానిమ్మ గింజలు వేసేసి హనీ వేసుకొని తినేసేయచ్చు. ఇక బాబుకి అందరికీ ఇదేనమాట టిఫిన్. ఇంకొంచెం పాలు మిక్స్ చేయాలి. ఇవిగోండి డ్రై ఫ్రూట్స్. ఇక మధ్యలో అయితే గ్యాప్ ఇచ్చాను. ఈ మధ్య మళ్ళీ కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇక అందుకోసం మళ్ళీ ఇంక్లూడ్ చేస్తున్నాను డ్రై ఫ్రూట్స్. చెయ్యాలండి కొన్ని, మనం అన్నీ కూడా కౌంట్ చేసుకోకూడదు. మనం ఎంతో కొంత వర్క్ చేస్తున్నాము, మాకు ₹1 సంపాదిస్తున్నాం అంటే అందులో కొంత అమౌంట్ అనేది మనం ఇలా ఫుడ్కి మాత్రం తప్పకుండా పెట్టాల్సిందే. లేదు అంటే మళ్ళీ అది సీరియస్గా హెల్త్ ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇదిగోండి, ఇక్కడ మీకు చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డ్రై ఫ్రూట్స్ నైట్ టైమే నానబెట్టేసాను అనమాట నేను. ఇదిగోండి, ఇవేమో కడిగేసి, అంటే మనం నైట్ టైమే డ్రై ఫ్రూట్స్ కడిగేసి మంచి మనం తాగే వాటర్ తోటి నానబెట్టేసేసాను. ఇక వేరేవి ఇవైతే బాదమను వాల్నట్స్ ఏంటంటే మనం స్కిన్ తీసేస్తాం కాబట్టి వీటిలో నుంచి కొంచెం కలరుగా బయటకు వస్తుంది. అవి జీడిపప్పుకు అంటకుండా విడివిడిగా నానబెట్టాను. ఇక మనకైతే సమ్మర్ స్టార్ట్ అయిందంటే ఈ సబ్జా వాటరు ఇవి ఉంటే మనకి మంచిగా బాడీ కూల్ అనిపిస్తుంది. డేలో ఒక 2-3 టైమ్స్ అన్నా గ్లాస్లో నేను వాటర్లో కలిపేసుకొని తీసుకుంటుంటాను. ఇలా గ్లాస్ జార్లో ఒక 2-3 స్పూన్స్ అనేది నానబెట్టేసుకుంటాను. ఇది వచ్చేసి కటోరీ అనమాట. అంటే మీకు బాదం బంక అని దొరుకుతుంది, లేదా కటోరీ అంటారు. ఎక్కువగా జ్యూసెస్లో కూడా వాడుతుంటారు. ఇది మంచి కూలింగ్ ఎఫెక్ట్ అండి. ఎప్పుడన్నా బాడీ బాగా ఓవర్ హీట్ అనిపించినప్పుడు చక్కగా అది ఒక గ్లాస్లో ఒక 2-3 స్పూన్స్ వేసేసుకొని దాంట్లో ఇదిగోండి ఈ పటిక బెల్లాన్ని మనం చిన్నగా అట్లా దంచేసి అందులో కలుపుకొని కనుక
ఒక 3-4 స్పూన్స్ కనుక అలా తినేసామంటే ఇమీడియట్గా బాడీ కూలింగ్ అనేది వస్తుంది. నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు నాకు ఓవర్ హీట్ ఎప్పుడన్నా అనిపిస్తే నేను అదే పని చేస్తాను. ఒక కప్పులో 3-4 స్పూన్స్ ఆ నానబెట్టిన కటోరీ వేసుకొని ఒక 2-3 అయితే ఈ పటిక బెల్లాన్ని దంచేసి మనం అందులో మిక్స్ చేసుకొని తినేసామంటే ఇమ్మీడియట్ రిజల్ట్ వస్తుందన్నమాట. మనం తిన్న ఒక హాఫ్ అన్ అవర్కే బాడీ అయితే మంచిగా కూల్ అవుతుంది. ఇంకా అలాగే మనకి ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి వాటర్ మెలన్ కూడా ఇంక్లూడ్ చేసుకోవడానికి చూడండి. బ్రేక్ఫాస్ట్ అది ఓవర్ నైట్ ఓట్స్ తినేసి సరిపోకపోతే వాటర్ మెలన్ తీసేస్తే సరిపోతుందన్నమాట. ఇక్కడ నేను జొన్న పిండి కూడా పట్టించాను అనమాట. నిన్న రేషన్ తెప్పించాను. ఇంకా అవన్నీ సర్దాల్సి ఉన్నాయి. ఇలాంటివి సర్దే కార్యక్రమాలన్నీ నేను నైట్ టైం చేసుకుంటాను. అంటే ఈవినింగ్ ఒక 8 తర్వాత అట్లాగా ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసి చేసుకుంటాను. ఇక బ్రేక్ఫాస్ట్ సరిపోతే వాటర్ మెలన్ తీసుకోవచ్చు అనేసి కటింగ్ చేసి పక్కన పెట్టేసుకుంటాను. ఇక అక్కడి నుంచి ఇంకా మన సామ్రాజ్యంలోకి వచ్చేస్తే ఇక ఇవైతే నేను ఈరోజు స్టిచ్ చేయాలి అనుకున్నవి. ఇక ఈవినింగు ఇవి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కొన్ని యాడ్ అవుతాయిలేండి. ప్రజెంట్ అయితే ఇవి అనుకుంటున్నాను. కొంచెం లేజీగా అనిపిస్తుంది, చేయాలనిపించట్లా, కానీ చెయ్యాలి. ఇవి అర్జెంటువే అనమాట. అర్జెంటు అని కాదు కానీ చేస్తూ ఉంటే కూడా తరిగిపోతూ ఉంటుంది వర్క్ అన్న ఒక కాన్సెప్ట్ తోటి. ఇవి 2 లైనింగ్ బ్లౌజెస్, 2 కూడా ఒకరివే అనమాట. ఇది ఆది బ్లౌజు. ఇక ఈ సారీ ఫాల్ అయితే అయిపోయింది. ఈ సారీ ఫాల్ అయిపోయింది కానీ ఆ 2 బ్లౌజెస్ వీళ్ళవే 5 లంగాలు అనమాట. ఈ లంగాలు కూడా పైకుట్లు వేసేసి కింద హైట్ కట్ చేసేసేయాలన్నమాట. అంటే ఎక్స్ట్రా స్టిచ్చెస్ వేయాలి. వీళ్ళు వాష్ చేసుకున్నారు, కొత్త లంగాలు తీసుకొని షింక్ అవుతాయని వాష్ చేసుకున్నారనమాట. ఇక వాటితో పాటు ఇవి డ్రెస్సులు 2 లైనింగ్ డ్రెస్సులు స్టిచ్ చేయాలి. ఇదైతే లాంగ్ ఫ్రాక్ అండి. ఇది ఇప్పుడు స్టిచ్ చేసేది కాదు, ఇది ఇంకా మోడల్ చెప్పలేదు. ఈ 2 డ్రెస్సెస్ మాత్రం స్టిచ్ చేయాలి. అంటే ఇప్పుడు నేను 2 లైనింగ్ బ్లౌజులు 2 లైనింగ్ డ్రెస్సులు స్టిచ్ చేద్దాం అనుకుంటున్నా. కొంచెం లేజీగా అనిపిస్తుంది కాబట్టి, ప్లస్ కటింగ్ తోటే స్టార్ట్ అవ్వాలి వర్క్ కూడా ఇప్పుడు. ఇక ఇవంతా ఎర్లీ మార్నింగ్ చూడండి 7-10 అయిందనమాట. చూసారు కదండి వీడియో. ఇప్పుడైతే మార్నింగ్ 7:15 అవ్వొస్తుంది, అంటే 7:10 అయిందనమాట టైము. ఇక ఇప్పుడైతే నేను ఇంకా కటింగ్ స్టార్ట్ అవుతాను. నా టార్గెట్ అయితే ఈరోజు ఇవన్నమాట. మీరందరూ అడుగుతున్నారు కదా అక్క ఎలా స్టిచ్ చేస్తారు మీరు అనేసి. ప్రతిరోజు ఒకే షెడ్యూల్ ఉంటుంది. ఈరోజు సండే కదా, ప్రతిరోజు ఒకటే రొటీన్ చేసి స్టిచ్ చేయని తప్పదు, ఇంట్లో వర్క్ చేయని తప్పదు. కానీ కొంచెం చేంజ్గా నైట్ డైలీ కటింగ్తో నైట్ ఉండేసి మార్నింగ్ స్టార్ట్ అవ్వడం కాకుండా అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్న కొంచెం చేంజ్గా అనిపిస్తుంది అనేసి నేను ఇంకా మార్నింగ్ తోటి స్టార్ట్ అవుతున్నాను. ఇప్పుడు కటింగ్ చేసేసి 8 o'clock బాబు వస్తాడు. 8కి నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే తనతో పాటు 8:10కి వస్తాడు. 8:10 to 8:30 వరకు బ్రేక్ తీసుకుంటాను. అప్పుడు ఓట్స్ తినేసి ఇక మళ్ళీ 8:30కి 9కి ఎలా స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తాను అనమాట. ఓకే, ఎలా ఉంది సండే నా ప్లానింగ్? కొంచెం బద్ధకంగా అనిపిస్తూ ఉన్న వర్క్ ఎలా స్టార్ట్ చేస్తున్నాను అన్నది ఈరోజు నేను ఈవినింగ్కి మీకు మళ్ళీ ఒక షార్ట్ వీడియో పెడతాను. నా టార్గెట్ ఎన్నింటికి ఏ టైంకి రీచ్ అయింది అనేసి. రోజు 1 గంట ముందు అవుతుంది, 1 గంట లేట్ అవుతుంది. కానీ ఎక్కువ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ తొందరగా క్లోజ్ చేసేటట్టు చూస్తున్నాను. ఇదేనమాట, నేను ఇట్లా మెయింటైన్ చేస్తున్నాను. బద్ధకంగా ఉన్న రోజు ఎలాగా స్టిచ్చింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇక బ్రేక్ఫాస్ట్ తినేసి నేను కటింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇదిగోండి బ్లౌజు, లైనింగ్ బ్లౌజు స్టిచ్ చేసేసాను. ఇక ఫస్ట్ బ్లౌజ్ అయిపోయింది. ఇక సెకండ్ వచ్చేసి ఈ బ్లౌజ్ అయిపోగానే ఇదిగోండి పైపింగ్ బ్లౌజు, ఈ బ్లౌజ్ స్టిచ్ చేయాలి. ఈ బ్లౌజ్ నేను వీడియో కూడా షూట్ చేశానులేండి, మీకు చాలా క్లియర్గా వీడియో వస్తుంది. పైపింగ్స్ గురించి మీ డౌట్స్ అంతా కూడా ఆ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఓకే, ఇంతకుముందు పైపింగ్ తోటి ఒక 2-3 బ్లౌజెస్ అయితే షేర్ చేస్తే అందులో చాలామంది డౌట్స్ అడిగారు. అవన్నీ నోట్ చేసుకున్నాను. నేను నోట్ చేసుకొని క్లియర్గా అయితే మళ్ళీ మీకు ఈ బ్లౌజ్ తోటి లోడింగ్ తోటి పైపింగ్ ఎలాగన్నది ఇంకా క్లియర్గా కొన్ని పాయింట్స్ తోటి అయితే మీకు షేర్ చేస్తాను. ఇదిగోండి ఫైనల్గా అయితే రెండో బ్లౌజ్ కూడా ఇక రెడీ అయిపోయినట్లే. పైపింగ్ అంతా అయిపోయింది. రెండోది అయిపోయిన తర్వాత ఇక నేను లంచ్ రెడీ చేయడానికి వెళ్తానన్నమాట. కంటిన్యూగా స్టిచ్ చేస్తే కొంచెం బ్యాక్ పెయిన్ అనిపిస్తుంది, అందుకని గ్యాప్ ఇస్తూ నెక్స్ట్ స్టెప్ బై స్టెప్గా వెళ్తున్నాను. ఇంక ఇంట్లోనే ఉన్నాను. ఈరోజు సండే కొంచెం ఎందుకో ఆఫ్టర్నూన్ చేద్దాం అనిపించింది. ఇక్కడైతే జొన్న రొట్టె ప్రిపేర్ చేస్తున్నానండి నేను. రైస్ కొంచెమే పెట్టేసి ఇక దానికి కాంబినేషను జొన్న రొట్టె కూడా ఉంటే బాగుండు. అప్పుడప్పుడు మనం హెల్తీగా కొన్ని చిరుధాన్యాలు కూడా తీసుకుంటే బెటర్ అనేసి నేను ఇది ఇంతకుముందే బెంగళూరులో ఉన్నప్పుడు ఒక కన్నడ ఆవిడ దగ్గర నేర్చుకున్నాను. మీకు ఎప్పుడు చెప్తుంటాను కదా,
మనం ఏదన్నా నేర్చుకుంటే అది ఎప్పుడొకప్పుడు మనకి హెల్ప్ అవుతుంది అనేసి ఇది వాళ్ళు చేత్తోటి తడతారనమాట. చాలా ఇంకా పలుచగా చేస్తారు. ఇంక ఈ మధ్య మళ్ళీ గ్యాప్ వచ్చింది. అప్పుడప్పుడు చేస్తానులేండి, అసలు చేయకుండా ఉండను. అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. కానీ మనం ఇలాంటివి టైం లేదని చాలా వరకు స్కిప్ చేస్తుంటాము. ఇలాంటివి స్కిప్ చేసిన తర్వాత మనకి లాంగ్ టైము ఎక్కువ రోజులు గ్యాప్ ఇస్తే కానీ మనకు అర్థం కాదు మనం చేస్తున్న మిస్టేక్ ఏంటన్నది. ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నానంటే, మనం ఎంత పని చేసుకున్నా, ఎంత వర్క్ చేసుకున్నా మనం స్ట్రాంగ్గా ఉంటేనే కదా మనం మిగిలిన టైం కూడా మనం మంచిగా చేయడానికి అవుతుంది. అలాంటి వాటిల్లో ఇదొకటి ఇంక్లూడ్ చేసుకున్నాను నేను. ఈ వీడియో ద్వారాగా ఆ కన్నడ లేడీకి అయితే నేను థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. తను ఆ రోజు నాకు జస్ట్ ఒక 2 డేస్ చూయించిందనమాట. తను చెప్పింది, మీరు ప్రాక్టీస్ చేయండి, ఇంకా నాకన్నా బాగా చేస్తారు, 2 డేస్లోనే చాలా బాగా నేర్చుకున్నారని. ఎందుకో కొన్ని నేర్చుకుని ఉంటే మనకి ఏ టైంలో అయినా అవి మనం హెల్ప్ అవుతాయి అన్నమాట. ఇది ఇంకా చికెన్ కర్రీ అయితే చేసామన్నమాట. ఇంక ఈ మధ్య తీసుకురాలేదులేండి నాన్ వెజ్ చికెన్ అయితే. ఇంక ఈరోజే అది కూడా పర్టికులర్గా మామూలుగా సపరేట్గా అమ్ముతుంటారు కదా, మన ఎదురునే కొట్టించే దగ్గర అట్లా తీసుకొచ్చిందనమాట. సరే, చికెన్ కాంబినేషన్ అయితే జొన్న రొట్టె రెడీ చేసేసాను. ఓకే, ఈరోజు మీ లంచ్ ఏంటన్నది తప్పకుండా షేర్ చేయండి. ఇక ఓన్లీ జొన్న రొట్టె కాకుండా దానికి కొంచెం రైస్ అయితే పెట్టానన్నమాట. ఇంకా కర్డ్ రైస్ తినడానికైనా, లేకపోతే అదే బోర్గా తినాలనిపించలేదు అంటే. కానీ మా ఇంట్లో అందరూ లైక్ చేస్తారులేండి, జొన్న రొట్టె అంటే ఓపిక ఉండాలి కానీ చాలా ఇష్టంగా తింటారు. ఇదనమాట మా లంచ్ ప్రిపరేషను. మీరేమి చేశారు నాకు తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే మీకు బద్ధకంగా అనిపించినప్పుడు మీరు ఎలాగ టైం స్పెండ్ చేస్తారన్నది తప్పకుండా నాకు మెసేజ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.